మనం యాచన చేసేటప్పుడు ఎవరి దగ్గరికి పోయి యాచన చేస్తున్నామో వాడి యొక్క స్థితిని గమనించి మనం యాచన చెయ్యాలన్నాడు. నువ్వు పోయింది ఎవరి దగ్గరికి? సకల జగత్తుని కూడాను తన వశంలో ఉంచుకొని సకల చరాచర సృష్టి చేయగలిగినటువంటి పరమాత్మ దగ్గరికి వెళ్ళి, ఓ చిన్న కోరిక, నాకు ఉద్యోగం ఇయ్యయ్యా, మా పిల్లవాడికి చదువు వచ్చేటట్టు చేయయ్యా, మా అమ్మాయికి పెళ్ళి అయ్యేటట్టు చేయయ్యా, ఈ చిన్న చిన్న కోరికల కోసం ఆయన దగ్గరికి వెళ్ళాల్సినటువంటి పని ఏముందండి? ఇవి ఎవరైనా చేసి పెడతారు. కాబట్టి ఆ మోక్షం ఇవ్వగలిగినటువంటి పరమాత్మ ఈయనే అని తెలుసుకున్నటువంటి వాడిని, ఈయన మనకి ఆ దోవని తెలుపుతున్నటువంటి వాడు మన కులశేఖరుల వారు. అలానే ఇంకా ఎంతోమంది మహానుభావులు శ్రీకృష్ణ చైతన్యులు స్వామిని ప్రార్థన చేస్తూ నధనం నజనం న సుందరీం కవితాం వా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతాద్భక్తి అహైతుకి త్వయి అని చెప్పి అంటారు. అయ్యా, నాకు ధనం అక్కర్లేదు, నాకు బోల్డ్ మంది నా వంశం అభివృద్ధి చెందాలని చెప్పి నేను కోరుకోవట్లేదు. నా సుందరీం కవితాం వా అని అన్నాడు. నేను ఏదో మంచి అందమైన అమ్మాయి నాకు భార్యగా రావాలని కోరుకోవట్లేదు, నేను గొప్ప కవి ఇవ్వాలి అని చెప్పి కూడా నేను కోరుకోవట్లేదయ్యా. దీనికోసం ఓ జగదీశ, మొత్తం ప్రపంచానికే నాయకుడైనటువంటి ఓ స్వామి, నిన్ను అడగాలనా ఇవన్నీ కూడా? నేనేం కోరుకుంటున్నాను? మమ జన్మని జన్మనీశ్వరే భవతాద్భక్తి అహైతుకి త్వయి అన్నాడు. స్వామి, నేను ఎత్తేటువంటి ఈ జన్మలో ఏ జన్మ నేను ఎత్తినప్పటికీ కూడాను ఒక సాధారణమైనటువంటి జంతువుగా నేను జన్మించిన, పక్షిగా జన్మించిన, ఎప్పుడు కూడా నీ పాదాల మీద నా మనస్సు లగ్నమై ఉండేటట్టుగా మాత్రం నాకు వరం ఇచ్చేవయ్యా, ఇది నేను కోరుకుంటున్నటువంటిది అన్నాడు. కాబట్టి మహనీయులైనటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా మనకి ఇదే మార్గదర్శనం చేస్తూ ఉన్నారు, మనకి తెలియచేస్తున్నటువంటి విషయాలు ఇవి. కనుక మనం దాన్ని దృష్టిలో పెట్టుకొని భగవంతుణ్ణి ఈ విధమైనటువంటి ప్రార్థనే మనం చెయ్యాలి తప్పితే వెళ్ళేసి నేను ఈ చిన్న కోరిక తీర్చేయవయ్యా అని చెప్పి అడగకూడదు అని మనకి కులశేఖరుల వారు ఈ శ్లోకంలో తెలియజేస్తూ ఉన్నారు. ఈ ముకుందమాలలో వచ్చేటువంటి ప్రతి శ్లోకంలో కూడాను స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏ విధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంటారు. ఈనాడు భక్తి అనేటువంటి పేరుతో మనం చేస్తున్నటువంటి రకరకాలైనటువంటి వికృత చేష్టలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని దూరం చేసుకోవాలి అని అంటే మనందరం కూడాను చదవవలసినటువంటిది ముకుందమాల అనేటువంటి. కాబట్టి భగవంతుడి మీద భక్తి ఉండటము అంటే ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే కేవలం ఆ భగవంతుడి మీద ఆయనకి సేవ చెయ్యాలి అనేటువంటి కోరిక కలిగి ఉండటం. అలాంటి కోరిక ఎప్పుడైతే మన మనస్సులో కలుగుతుందో అప్పుడే నిజమైనటువంటి భక్తికి, ఆ భక్తి సామ్రాజ్యానికి మనం అధిపతులం అవుతాం. అప్పుడు నువ్వు ఏం కోరినా భగవంతుడు నీకు అనుగ్రహించేస్తాడు. కాబట్టి భగవంతుడి అనుగ్రహానికి మూలమైనటువంటి భక్తిని మనం వదిలేసుకొని మిగిలినటువంటి పటాటోపాల దగ్గరికి వెళితే దాన్ని స్వామి ఏనాడు కూడాను స్వీకరించడు. కనుక ఏం చెయ్యాలి? నీ శిరస్సును తీసుకుపోవాలి, ఆయన పాదాల మీద పెట్టాలి. ఆ పాదాల మీద పెట్టి స్వామి నువ్వు తప్ప అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, నాకు ఇతరులు ఎవ్వరూ కూడాను గతి అయినటువంటి వారు లేరయ్యా, నీ దగ్గరికి మాత్రమే, నువ్వు మాత్రమే నన్ను ఉద్ధరించగలిగినటువంటి వాడివి అనేటువంటి విషయం చెప్పి ఆ స్వామిని మనం ప్రార్థన చెయ్యాలి. అలా చేసినప్పుడే నిజంగా ఆ భగవంతుని యొక్క కృప మనకి కలుగుతుంది. అది చేయనటువంటి నాడు నువ్వు ఏం చేసినా కూడా భగవంతుడు సంతోషం. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అన్నాడు భగవానుడు. నువ్వు ఏమైనా ఇవ్వయ్యా, నువ్వు ఓ అని చెప్పి లక్షల లక్షల పూలు తీసుకొచ్చి నా మీద వేస్తే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు అన్నాడు. లేదా ఇంత బ్రహ్మాండమైనటువంటి తీపి పదార్థాలు ఏవో తయారు చేసి నాకు నువ్వు ఆరాధన చేస్తే దానివల్ల ప్రయోజనం లేదు అన్నాడు భగవానుడు. మరి దేనివల్ల ప్రయోజనం కలుగుతుంది అని అంటే నువ్వు ఒక ఆకు ఇవ్వు, కొద్దిగా నీళ్లు పోయి, లేకపోతే ఏదైనా ఒక పత్రం, ఒక పుష్పం, ఒక ఫలం, తోయం కొద్దిగా నీళ్లు, ఏవైనా ఇవ్వు. ఏది ఇచ్చినా కూడా ఎలా ఇవ్వాలి? భక్త్యా ప్రయచ్చతి అని. ఆ భక్తితో నువ్వు ఇవ్వాలి. భక్తి అనేటువంటిది లేకుండా నువ్వు ఎంత ఇచ్చినా కూడా లక్షలు కుమ్మరించు, కోట్లు కుమ్మరించు, ఎన్ని దానాలు చెయ్యి, ఎన్ని డొనేషన్లు ఇవ్వు గొళ్ళకి గోపురాలకి, దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. కాబట్టి ఇచ్చేటప్పుడు నువ్వు ఆ విధంగా సిగ్గుపడుతూ ఆ భగవానుడు ఇచ్చినటువంటి దాన్ని మరలా భగవత్ కైంకర్యంగానే నేను సమర్పిస్తున్నాననే భావంతో ఇయ్యాలి.
దానిలో కూడా మళ్ళా మనకి ఏ విధమైనటువంటి అహంకారం ఉండరాదు అనేటువంటి విషయాన్ని తెలియచేస్తూ మనకి ఈ అద్భుతమైనటువంటి శ్లోకాన్ని అనుగ్రహించారు కులశేఖరుల వారు. రేపు మరొక శ్లోకం ద్వారా ఆ భగవానుడి యొక్క వైభవాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంతవరకు స్వస్తి.